Assalamualaikum warahmatullahi wabarakatuh. Alhamdulillahi wahda wassalatu wassalamu ala man la nabiyya ba'da amma ba'd. A'udzu billahi minash shaitanir rajim. Bismillahirrahmanirrahim. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ నామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, ఈరోజు మనం క్లాస్ మొదలుపెట్టి రెండవ క్లాస్ ఇది. మొదటి క్లాసు నిన్న వారం జరిగింది, ఇది రెండవ క్లాసు. అల్లాహ్ యొక్క దయా కారుణ్యంతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఏ యొక్క సంకల్పంతో అయితే ఇక్కడ మనం వచ్చామో ఆ సంకల్పాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంగీకరించుగాక. ఆమీన్ యా రబ్బిల్ ఆలమీన్. మన వారం దేని గురించి నేర్చుకున్నామండి? నువ్వు చెప్పు. ఖురాన్ ఎక్కువగా పారాయణం చేస్తే పంపించడానికి ఖురాన్ మనకు సిఫారసు చేస్తుంది. ప్రళయ దినములు, అవునా? ఇదేనా నేర్చుకున్నాను. అయితే ఇక్కడ చెప్పడానికి ఏమీ మొహమాటం లేదు, చక్కగా చెప్పేసేది. ఎవరికి ఎంత తెలిస్తే అంతే. ఎందుకంటే నేను కూడా మీతో పాటు నేర్చుకోవడానికి వచ్చాను. నేనేమి ఇక్కడ నేర్పించట్లా, మీతో పాటు నేను కూడా తెలుసుకుంటూ ఇక్కడ నేర్చుకుంటున్నాను. ఇక్కడ ఎవ్వరు గొప్పవాళ్ళు కాదు, అందరూ సమానుడే. గొప్పవాడు ఒక్కడే. ఎవరు? అల్లాహ్. గట్టిగా చెప్పండి, అల్లాహ్. అల్లాహ్ తప్ప గొప్పవాడు ఎవరు లేరు. అందరూ ఇక్కడ నేర్చుకోవడానికే. నేను కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినవాడిని. ఇప్పటికీ ఇంకా నాకు తెలియాల్సింది ఇంకా చాలా ఉంది, ఏమి నేర్చుకోలేదు. అయితే మనం ఇక్కడ ఏ మొహమాటం అవసరం లేదు. మనం నేర్పించుకోవాలేమో, మనకి ఏదైనా రాదేమో, అలాంటిది ఏమీ అవసరం లేదు. నేను కూడా ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చాను, నేర్పడానికి కాదు. అందరూ నేర్చుకోవాలి. ఇస్లాంని బాగా స్టడీ చేసి ఆచరించడానికి మనం అప్పుడు సులువు అవుతుంది, ఎప్పుడైతే నేర్చుకుంటామో అలా. అయితే ఎవరైతే హదీస్ చదువుతున్నప్పుడు ఎంతమంది అయితే వింటున్నారో అది వినాలి కూడా. ఏదో వాళ్ళు చదువుతున్నారు, నేను వెళ్ళినప్పుడు చదువుదాంలే అని కాకుండా హదీస్ ఎలా చదువుతున్నారు. ఎందుకంటే ఒకరు బాగా చదువుతుంటే ఒకరికి కాస్త తడబాటు వస్తుంది. ఎక్కడ వస్తుంది? ఉదాహరణకు హజరతే అబూ హురైరా రజీ అంటున్నాం, అక్కడ రజీ ఉన్నది రజీ అంటున్నాం. ఏమన్నాడు అక్కడ? రజీ అల్లాహు అను అన్నాడు. అది షార్ట్ కట్ లో అక్కడ రజీ అని బ్రాకెట్ లో పెడతారు. అప్పుడు మనకు అది తెలియదు. ఇక్కడ చదువుతున్నప్పుడు తెలిసిన వాళ్ళు చదువుతున్నారు, అది మనం గమనించాలి. ఈ రజీ అనే పదాన్ని వీళ్ళు ఏమంటున్నారు ముందుగా చదివిన వాళ్ళు అనేది ఒకసారి మనం ఆలోచించాలి. అలాగా కాకుండా అక్కడ అక్షరం ఎంతైతే ఉందో అంతే చదవడం అనేది కాదు. అది సహబాల పేర్లు అన్నమాట. రజీ అల్లాహు అను వారు అనేది వారు అల్లాహను ఇష్టపడ్డారు, అల్లాహ్ వారితో ఇష్టపడ్డారు అనే ఒక పదం అది. కాబట్టి మనం చదువుతున్నప్పుడు మిగిలిన వారు ఏం చదువుతున్నారు అనేది కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అలాగే ఏం నేర్చుకున్నాం ఈ రోజు అనేది కూడా ఉండాలి. రండి మసూద్, ఇక్కడ నుంచి రెండవ క్లాస్. 1 ఇక్కడ 2 3. Assalamualaikum warahmatullahi wabarakatuh. Bismillahirrahmanirrahim. Hazrat Abu Musa radhiyallahu anhu కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు. ఖురాన్ పారాయణం చేసే విశ్వాసి నారింజపడాలంటిన వాడు. నారింజ పండులో సువాసన కూడా ఉంటుంది, ఇంకా దాని రుచి కూడా బాగుంటుంది. ఖురాన్ పారాయణం చేయని విశ్వాసి ఖర్జూర పండు లాంటి వాడు. అందులో సువాసన లేకపోయినా దాని రుచి మాత్రం తీయగా ఉంటుంది. ఖురాన్ పారాయణం చేసే కపట విశ్వాసి గులాబీ, యాస్మిన్ లాంటి సుగంధ మొక్కలుంటి వాడు. పైకి దాని వాసన బాగున్న రుచి మాత్రం చేదుగా ఉంటుంది. ఇక ఖురాన్ పారాయణం చేయని కపట విశ్వాసి ఉమ్మత్తకాయ లాంటి వాడు. అందులో ఎలాగో సువాసన ఉండదు, అదీగాక దాని రుచి చేదుగా ఉంటుంది. హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు. నిశ్చయంగా దేవుడు ఈ రంగం ఆధారంగా కొన్ని జాతుల్ని ఉచ్చస్థితికి లేపుతాడు, మరికొన్ని జాతుల్ని దీని మూలంగానే అధోగతి పాలు చేస్తాడు. హజరత్ ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు. ఇద్దరు వ్యక్తుల పట్ల
ఇద్దరు వ్యక్తుల పట్ల తప్ప మరెవ్వరి పట్ల అసూయ చెందకూడదు. ఒకడు దేవుడు ఖురాన్ జ్ఞానాన్ని ప్రసాదించగా రేయింబవళ్ళు దాన్ని ఆచరించే వ్యక్తి. రెండో వాడు దేవుడు సిరి సంపదలు అనుగ్రహించగా వాటిని రేయింబవళ్ళు దైవ మార్గంలో ఖర్చు పెట్టే వ్యక్తి. హజరత్ అబూ హురైరా రజియల్లాహు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు. ఖురాన్ పారాయణం చేసే విశ్వాసి నారింజ పండు లాంటి వాడు. నారింజ పండులో సువాసన కూడా ఉంటుంది, ఇంకా దాని రుచి కూడా బాగుంటుంది. ఖురాన్ పారాయణం చేయని విశ్వాసి ఖర్జూరపు లాంటి వాడు. అందులో సువాసన లేకపోయినా దాని రుచి మాత్రం తీయగా ఉంటుంది. ఖురాన్ పారాయణం చేసే కపట విశ్వాసి గులాబీ జాస్మిన్ లాంటి సుగంధ మొక్కలు లాంటి వాడు. పైకి దాని వాసన బాగున్నా రుచి మాత్రం చేదుగా ఉంటుంది. ఇక ఖురాన్ పారాయణం చేయని కపట విశ్వాసి ఉమ్మెత్తగాడి లాంటి వాడు. అందులో ఎలాగో సువాసన ఉండదు, అదేగాక దాని రుచి చేదుగా ఉంటుంది. హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు. నిశ్చయంగా దేవుడు ఈ గ్రంథం ఆధారంగా కొన్ని జాతుల్ని ఉచిత స్థితికి లేపుతాడు, మరికొన్ని జాతుల్ని దీని మూలంగానే అధోగతి పాలు చేస్తాడు. హజరత్ ఇబ్నే ఉమర్ రజియల్లాహు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు. ఇద్దరు వ్యక్తుల పట్ల మరెవరి పట్ల అసూయ చెందకూడదు. ఒకడు దేవుడు ఖురాన్ జ్ఞానాన్ని ప్రసాదించగా రేయింబవళ్ళు దాన్ని ఆచరించే వ్యక్తి. రెండవ వాడు దేవుడు సిరి సంపద అనుగ్రహించగా వాటిని రేయింబవళ్ళు దైవ మార్గంలో ఖర్చు పెట్టే వ్యక్తి. హజరత్ అబూ మూసా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు. ఖురాన్ పారాయణం చేసిన విశ్వాసి నారింజ పండు లాంటి వాడు. నారింజ పండు సువాసన కూడా ఉంటుంది, ఇంకా దాని రుచి కూడా బాగుంటుంది. ఖురాన్ పారాయణం చేయని విశ్వాసి ఖర్జూర పండు లాంటి వాడు. అందులో సువాసన లేకపోయినా దాని రుచి మాత్రం తీయగా ఉంటుంది. ఖురాన్ పారాయణం చేసే కపట విశ్వాసి గులాబీ యాస్మిన్ లాంటి సుగంధ మొక్క లాంటి వాడు. పైకి దాని వాసన బాగున్నా రుచి మాత్రం చేదుగా ఉంటుంది. ఇక ఖురాన్ పారాయణం చేయని కపట విశ్వాసి ఉమ్మెత్తగాయ లాంటి వాడు. అందులో ఎలాగో సువాసన ఉండదు, అదీ కాక దాని రుచి చేదుగా ఉంటుంది. హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు. నిశ్చయంగా దేవుడు ఈ గ్రంథం ఆధారంగా కొన్ని జాతుల్ని ఉచ్చస్థితికి లేపుతాడు, మరికొన్ని జాతుల్ని దీని మూలంగానే అధోగతి పాలు చేస్తాడు. హజరత్ ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు. ఇద్దరు వ్యక్తుల పట్ల తప్ప మరెవ్వరి పట్ల అసూయ చెందకూడదు. ఒక్కడు దేవుడు ఖురాన్ జ్ఞానాన్ని ప్రసాదించగా రేయింబవళ్ళు దాన్ని ఆచరించే వ్యక్తి. రెండోవాడు దేవుడు సిరి సంపదలు అనుగ్రహించగా వాటి రేయింబవళ్ళు ఖర్చు పెట్టే వ్యక్తి. హజరత్ అబూ మూసా రజియల్లాహు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు. ఖురాన్ పారాయణం చేసే విశ్వాసి నారింజ పండు లాంటి వాడు. నారింజ పండులో సువాసన కూడా ఉంటుంది, ఇంకా దాని రుచి కూడా బాగుంటుంది. ఖురాన్ పారాయణం చేయని విశ్వాసి ఖర్జూరం పండు లాంటి వాడు. అందులో సువాసన లేకపోయినా దాని రుచి మాత్రం తీయగా ఉంటుంది. ఖురాన్ పారాయణం చేసే కపట విశ్వాసి సుగంధ గులాబీ లేదా యాస్మిన్ లాంటి సుగంధ మొక్క లాంటి వాడు. పైకి దాని వాసన బాగున్న రుచి మాత్రం చేదుగా ఉంటుంది. ఇక ఖురాన్ పారాయణం చేయని కపట విశ్వాసి ఉమ్మత్తకాయ లాంటి వాడు. అందులో
సువాసన ఉండదు, అది కాక రుచి చేదుగా ఉంటుంది. హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ కథనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు. నిశ్చయంగా దేవుడు ఈ గ్రంథం ఆధారంగా కొన్ని జాతులని ఉచ్చత స్థితికి లేపుతాడు, మరికొన్ని జాతుల్ని దీని మూలంగానే అధోగతి పాలు చేస్తాడు. హజరత్ ఇబ్ని ఉమర్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు. ఇద్దరు పట్ల తప్ప మరెవ్వరు పట్ల అసూయ చెందకూడదు. ఒకడు అల్లాహ్ ఖురాన్ జ్ఞానాన్ని ప్రసాదించగా రేయిపవనులు దాన్ని ఆచరించే వ్యక్తి రెండోవాడు. దేవుడు సిరి సంపదలను అనుగ్రహించగా వాటిని రేయింపగలు దైవ మార్గంలో ఖర్చుపెట్టే వ్యక్తి. మొదటిసారి ఎవరికైనా కన్ఫ్యూజ్ ఉంటుంది. హదీస్కి వచ్చేటప్పటికి సహాబాల పేర్ల దగ్గరే కన్ఫ్యూజ్ ఉంటుంది. 2-3 సార్లు చదివామనుకో అలవాటైపోతుంది. మాషాల్లా, చాలా బాగా చదివారు. అబూ మూసా రజి కథనం ప్రకారం హజరత్ అబూ మూసా రజి అల్లాహు కథనం ప్రకారం దేవ ప్రవక్త ఈ విధంగా ప్రవచించారు. ఖురాన్ పారాయణం చేసే విశ్వాసి నారింజ పండు లాంటి వాడు. నారింజ పండులో సువాసన కూడా ఉంటుంది, ఇంకా దాని రుచి కూడా బాగుంటుంది. ఖురాన్ పారాయణం చేయని విశ్వాసి ఖర్జూర పండు లాంటి వాడు. అందులో సువాసన లేకపోయినా దాని రుచి మాత్రం తీయగా ఉంటుంది. ఖురాన్ పారాయణం చేసే కపట విశ్వాసి గులాబీ యాస్మిన్ లాంటి సుగంధ యొక్క లాంటి వాడు. పైకి దాని వాసన బాగున్నా రుచి మాత్రం చేదుగా ఉంటుంది. ఇక ఖురాన్ పారాయణం చేయని కపట విశ్వాసి ఉమ్మెత్తకాయ లాంటి వాడు. అందులో ఎలాగూ సువాసన ఉండదు, అదీగాక దాని రుచి చేదుగా ఉంటుంది. హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు కథనం ప్రకారం దేవప్రవక్త ఈ విధంగా ప్రవచించారు. నిశ్చయంగా దేవుడు ఈ గ్రంథం ఆధారంగా కొన్ని జాతుల్ని వస్తస్థితికి లేపుతాడు, మరి కొన్ని జాతుల్ని దీని మూలంగానే అధోగతి పాలు చేస్తాడు. హజరత్ ఇబ్ని ఉమర్ రజియల్లాహు కథనం ప్రకారం దేవప్రవక్త ఈ విధంగా ప్రవచించారు. ఇద్దరు వ్యక్తుల పట్ల తప్ప మరెవరి పట్ల అసూయ చెందకూడదు. ఒకడు దేవుడు ఖురాన్ జ్ఞానాన్ని ప్రసాదించగా రేయింబవళ్ళు దాన్ని ఆచరించే వ్యక్తి. రెండోవాడు దేవుడు సిరి సంపదలు అనుగ్రహించగా వాటిని రేయింబవళ్ళు దేవ మార్గంలో ఖర్చు పెట్టే వ్యక్తి. హజరత్ అబూ మూసా రలియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు. ఖురాన్ పారాయణం చేసే విశ్వాసి నారింజ పండు లాంటి వాడు. నారింజ పండులో సువాసన కూడా ఉంటుంది, ఇంకా దాని రుచి కూడా బాగుంటుంది. ఖురాన్ పారాయణం చేసిన విశ్వాసి ఖర్జూర పండు లాంటి వాడు. అందులో సువాసన లేకపోయినా దాని రుచి మాత్రం తియ్యగా ఉంటుంది. ఖురాన్ పారాయణం చేసే కపటి విశ్వాసి గులాబీ యాస్మిన్ లాంటి సుగంధ మొక్క లాంటి వాడు. పైకి దాని వాసన బాగున్న రుచి మాత్రం చేదుగా ఉంటుంది. ఇక ఖురాన్ పారాయణం చేయని కపట విశ్వాసి ఉమ్మెత్తకాయ లాంటి వాడు. అందులో ఎలాగూ సువాసన ఉండదు, అదిగాక దాని రుచి చేదుగా ఉంటుంది. హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రలియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు. నిశ్చయంగా దేవుడు ఈ గ్రంథం ఆధారంగా కొన్ని జాతుల్ని ఉచ్చస్థితికి
లేపుతాడు. మరికొన్ని జాతుల్ని దీని మూలంగానే అధోగతి పాలు చేస్తాడు. హజరత్ ఇబ్నే ఉమర్ రలియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు: ఇద్దరు వ్యక్తుల పట్ల తప్ప మరెవరి పట్ల అసూయ చెందకూడదు. ఒకడు దేవుడు ఖురాన్ జ్ఞానాన్ని ప్రసాదించగా రేయుబవళ్ళు దాన్ని ఆచరించే వ్యక్తి. రెండవ వాడు దేవుడు సిరి సంపదలు అనుగ్రహించగా వాటిని రేయింబవళ్ళు దైవ మార్గంలో ఖర్చు పెట్టే వ్యక్తి. అయితే మనం ఎన్ని హదీసులు చదివాం వల్ల 3. అల్హమ్దులిల్లాహ్. అయితే ఇందులో మొదటి హదీస్లో నలుగురిని ఉద్దేశించి చెప్పడం జరిగింది. 4 ఉదాహరణలు ఇచ్చి కూడా చెప్పడం జరిగింది. మొదటిది ఏంటి? ఎవరైతే విశ్వాసి, ఖురాన్ చదివేటటువంటి విశ్వాసి. విశ్వాసం అంటే ధర్మంలో ఉన్నాడు, అల్లాహ్ దేవుడు అని విశ్వసిస్తున్నాడు, ఖురాన్ చదువుతున్నాడు. చదివే ఆ విశ్వాసి యొక్క ఉదాహరణ ఎలా ఇచ్చారంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నారింజ పండు వంటి వాడు. నారింజ పండు 2 విధాలుగా లాభమే. ఒకటి సువాసన పరంగా కూడా, అంటే దాని యొక్క తోలు మనం తీస్తున్నప్పుడు కూడా ఒక కమ్మటి వాసనలాగా ఉంటుంది. ఆ వాసనలో చేదుతనం ఏమీ ఉండదు, బాగుంటుంది. ఆ నారింజకాయ లోపల కూడా మనం తినడానికి కమ్మగా తీతీగా పులుపులుగా ఉంటుంది. అందుకే దీన్ని 2గా పోల్చడం ఎందుకంటే ఖురాన్ చదివే విశ్వాసి ఈ నారింజ పండు వంటి వాడు. అంటే నారింజలో ఎలాంటి 2 గుణాలు ఉన్నాయో ఖురాన్ చదివి దాని అర్థాన్ని ట్రాన్స్లేషన్ దాని యొక్క అర్థాన్ని కూడా తెలుసుకొని ఆచరిస్తాడో ఆ వ్యక్తి యొక్క ఉదాహరణ నారింజ పండుతో పోల్చారు. మాషాఅల్లాహ్. అంటే మనము ఏం చేయాలి? ఖురాన్ చదవడమే కాదు, ఖురాన్ని అర్థం కూడా చేసుకొని దాన్ని ఆచరించాలి. అప్పుడు మనం 2 విధాలుగా అల్లాహ్ దృష్టిలో గొప్పవాళ్ళము అనేది ఒకటి. ఇక రెండవ విశ్వాసం అంటే ఖురాన్ చదవని విశ్వాసం. నమాజులు చేస్తున్నాడు, అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఖురాన్ మామూలుగా చదవట్లేదు. ఒకవేళ చదివినా అర్థాన్ని తెలుసుకోవట్లేదు. కాబట్టి ఇతని యొక్క విధానం ఏమిటి? ఖురాన్ చదవట్లేదు, కానీ అల్లాహ్ దృష్టిలో ఇతని యొక్క విలువ కూడా ఉంటుంది. దాన్ని దేంతో పోల్చడం జరిగింది? ఖర్జూర పండుతో. ఖర్జూర పండు పైకి తీయగా ఉంటుంది, లోపల గింజ పని చేయదు. పైకి తీయగా ఉంటుంది, ఇంకా దానిలో ఎటువంటి సువాసన ఉండదు, లేకపోయినా అది తీయగా ఉంటుంది. ఇక్కడ దీన్ని ఇలా పోల్చడం దేనికంటే ఇహలోకంలో ఖురాన్ చదవకుండా కేవలం అల్లాహ్ను ఆరాధిస్తూ ఇతర అన్ని పనులు కూడా అల్లాహ్కు ఇష్టమైనటువంటి పనులు చేసేవాడు. ఇక్కడ అతనికి అజర్ దొరకకపోయినా పరలోక జీవితంలో అతనికి దాని యొక్క ప్రతిఫలం లభిస్తుంది. కాబట్టి ఒకటి లభిస్తుంది. ఇక్కడ గింజ రూపంలో ఇక్కడ లభించకపోయినా, స్మెల్ రూపంలో కాకపోయినా తీయదనం ఉంది కదా, అలా దాని యొక్క అజర్ మాత్రం దానికి ప్రతిఫలం వల్ల తప్పకుండా ఇస్తాడు. ఇక 2 విషయాలు చివరిగా కపట విశ్వాసుల గురించి. కపట విశ్వాసి అంటే ఏంటి ముందు తెలుసుకోవాలి. అంటే పైకి చూపిస్తాడు అన్నమాట. మసీదుకి వచ్చాడు, అందరూ చూస్తుండగానే వస్తాడు, అందరూ చూస్తుండగానే ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. అందరికీ తెలియాలి నేను మసీదుకి వచ్చానని, లేదా అందరికీ తెలియాలి నేను దాన ధర్మాలు చేయాలని. అంటే ఇలాంటి మైండ్ ఉన్నవాడిని ఏమంటారు? కపట విశ్వాసి. పైకి నెప్పు కోసం చేస్తాడు తప్ప అల్లాహ్ను ఇష్టపరచుకోవడానికి కాదు. వీరిని ఏమంటారు? కపట విశ్వాసి. ఇక్కడ 3వ విషయం కపట విశ్వాసి గురించి చెప్పడం అంటే ఖురాన్ చదివే కపట విశ్వాసిని దేనితో పోల్చారు? గులాబీ జాస్మిన్ మొక్కతో పోల్చారు. అవునా? ఎందుకంటే ఈ మొక్కలో పక్క నుంచి వెళితే సువాసన ఉంటుంది, కానీ దాని ఆకుకు కనుక నమిలితే చేదుగా ఉంటుంది. ఇక్కడ కపట విశ్వాసి కూడా అంతే, పైన మెరుగులు చూపిస్తుంటాడు అనమాట. ఏదో జనాల మధ్య కూర్చొని ఖురాన్ చదివిస్తున్నట్టు, ఆరాధన చేసేస్తున్నట్టు చేస్తాడు, కానీ మనసులో లోపల అల్లాహ్ పట్ల భయభీతి ప్రేమ ఏముండదు. కేవలం ప్రజలు చూస్తున్నారు, ప్రజల మెప్పు కోసమే అతను ఖురాన్ చదువుతున్నాడు. ప్రవక్త వారు చెప్పారు, ఖురాను చదివే కపట విశ్వాసి ఒక జాస్మిన్ సుగంధ ద్రవం పూసే ఒక గులాబీ జాస్మిన్ మొక్క లాంటి వాడు. పైకి కనిపిస్తాడు తప్ప లోపలికి అతను చేదు.
ఇక 4వ కపట విశ్వాసం, అసలు ఖురాన్ చదవనే చదవడు. ఇప్పుడు ఖురాన్ చదవకపోతే పుణ్యపరంగాను ఏమీ లాభం లేదు, అతను ఇహలోకంలో నష్టపోతాడు, మరి పరలోకంలో కూడా అతనికి ఎటువంటి స్థానం ఉండదు. కపట విశ్వాసి కాబట్టి, విశ్వాసి కాదు కపట విశ్వాసి, అతనికి అక్కడ కూడా నష్టమే ఇక్కడ నష్టమే. 2 విధాల నష్టం ఉన్న వారిని దేంతో పోల్చారు? ఉమ్మెత్తకాయ అంటారు. అంటే ఉమ్మెత్తకాయ చూసారు ఎప్పుడన్నా? అంటే పేరు తెలీదు ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి ఏదైనా చెట్లలో చూసుకుంటూ వెళ్తే ఒక పిచ్చి చెట్టు ఉంటుంది అనమాట, దానికి ఒక గ్రీన్ కాయ ఉంటుంది, ఆ కాయ చుట్టూ కూడా ముళ్ళే ఉంటాయి, ఇప్పుడు చూసే ఉంటాం. దీన్ని ఉమ్మెత్తకాయ అంటారు. ఇది ఏమవుతుంది? దేనికోసం పనిచేయదు, పైన సువాసన కూడా ఉండదు, తిన్నది చేదుగా ఉంటుంది. అయితే ఆ ఖురాన్ చదవని కపట విశ్వాసిని 2 విధాలుగా నష్టమే కాబట్టి అతన్ని ఉమ్మెత్తకాయతో పోల్చడం జరిగింది. అయితే ఈ 4లో బెటర్ ఏంటి? నారింజ పండు. ఖురాన్ చదివే విశ్వాసి, ఆచరించే విశ్వాసి, అల్హమ్దులిల్లా 2 విధాలుగా కూడా అతనికి లాభం ఉంటుంది. ఆ కాయలో ఏ విధంగా నారింజలో 2 విధాల లాభాలు ఉన్నాయో అలా 2 విధాల లాభం ఉంటుంది. మరి ఇహలోకం అంటే ఇహలోకంలోను పరలోకంలోను 2 సాఫల్యం పొందుతారు ఈ హదీసు ప్రకారం. తర్వాత 2వ హదీస్ చదివారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఖురాన్ ద్వారాగా కొన్ని జాతుల్ని ఉచ్ఛస్థితికి చేర్చాడు, అంటే ఉన్నతమైన స్థాయికి. భోగ భాగ్యాలే కాదు, అధికారంలో కూడాను. ఉదాహరణకి సహాబాల్ని చూసుకోండి. ప్రవక్త మాట విని ఖురాన్ని ఏ విధంగా అర్థం చేసుకున్నారు? ఎలా అయితే ఆయత అవతరించిందో ప్రవక్త వారు ఏ విధంగా అయితే చేయమన్నారు ఈ ఆయత ప్రకారముగా ఆ విధంగా చేసేసేవారు. ఇంకే అందులో మార్పు లేదు, డౌట్ లేదు, అలా ఆచరించేవారు. కాబట్టి ఖురాన్ ఎంతగా వారు బట్టి పట్టారంటే పొల్లు పోకుండా ఆచరించేవారు అన్నమాట. కాబట్టి ఖురాన్ ఎవరైతే ఆచరిస్తున్నారో ఈ ఖురాన్ కారణంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చెప్తున్నాడు? కొన్ని జాతుల్ని ఉచ్చ స్థితికి చేర్చాము. ఎందుకంటే సహాబాలు చూడండి, వారు ధనంలో కూడా ఉన్నారు, అలాగే ఆ కాలంలో ఖలీఫాలుగా నాయకులుగా కూడా ఉన్నారు, ఒక స్థానంలో ఉన్నారు, మంచి స్థానంలో. ఆ తర్వాత కాలం గడిచే కొద్ది ఖురాన్ని కూడా మనము దూరం చేసుకుంటూ వచ్చాం. ఈరోజు మన స్థితి ఏమిటి? దిగజారిపోయింది పూర్తిగా. ఎక్కడ చూసినా ముస్లింలపై ఏదో రకమైనటువంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు? దీనికి కారణం ఏంటి? మనం ఖురాన్ని విడిచిపెట్టేశాము, సత్య మార్గం చూపించేటటువంటి గ్రంథాన్ని మనము చదవట్లేదు. కాబట్టి ఈ కారణం చేత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనపై కష్టాలను వదులుతున్నాడు, అజాబ్ శాపాన్ని వదులుతున్నాడు. ఇంకా చాలా చోట్ల మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఖురాన్ని పట్టుకొని ఉన్నంత వరకు మనకు ఏమీ కాదు, అల్లాహ్ యొక్క సహాయం వస్తూ ఉంటుంది. మన యొక్క స్థానాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ మూలంగా పెంచుతాడు. ఆ తర్వాత 3వది చదువు. 3వ హదీస్ ఏం చదివామండి? అసూయ పడకూడదు. 2 వ్యక్తుల్ని తప్ప, 2 వ్యక్తుల పట్ల తప్ప ఇతరుల పట్ల అసూయ చెందకూడదు. అంటే మనము ఈ 2ని వదిలేసి మిగిలిన వారందరి పట్ల అసూయ చెందుతూ ఉంటాం. ఒకడు బాగున్నాడు చూడలేము, ఒకడు బాగా సంపాదించేస్తున్నాడు చూడలేము, అలాంటి వచ్చేసింది సమాజంలో, అవునా? కానీ ఇక్కడ ఈ హదీస్లో చెప్పబడింది ఏంటి? వీరిద్దరిని చూసి అసూయ పడండి. ఎవరైతే ఖురాన్ చదివి అల్లాహ్ యొక్క ఆజ్ఞల ప్రకారంగా జీవితం గడుపుతూ ఆచరిస్తున్నాడో, అరే ఇతను ముందుకు వెళ్ళిపోతున్నాడు, ఖురాన్ చదవడంలో ఆచరణలో ముందుకు వెళ్ళిపోతున్నాడు, అక్కడ అసూయపడాలి. నేను కూడా రేపు నుంచి ఆ కార్యంలో నేను కూడా ముందుకు రావాలి, ఖురాన్ చదవాలి, నమాజులు చదవాలి, నేను కూడా ఇస్లాం యొక్క పూర్తి విధానాలను అనుసరించడంలో అతనికి ఏమాత్రం కూడా తగ్గకూడదు అనే అసూయ ఉండాలి. 2వది, అల్లాహ్ ప్రసాదించినటువంటి సిరి సంపదలు ఏవైతే ఉన్నాయో అతను అల్లాహ్ మార్గంలో ఖర్చు చేస్తున్నాడు. ఆ 2వ వ్యక్తి అతన్ని చూసి కూడా అసూయ చెందాలి. ఎందుకు? అరే మనం చేయలేకపోతున్నాం, వాడు చేసేస్తున్నాడు, నేను కూడా రేపు నుంచి అల్లాహ్ మార్గంలో దాన ధర్మాలు చేయాలి, అల్లాహ్ను ఇష్టపరచుకోవాలి అనేటటువంటి అసూయ మనం ఇలా ఈ 2 విధాలుగా అసూయ చెందాలి. ఈ 2 తప్ప మరెవరి పట్ల కూడా మీరు అసూయ చెందకండి అని హదీస్లో చెప్పబడింది.
కాబట్టి మనము చూడాల్సింది ప్రపంచంలో మనకంటే ఉన్నతమైన స్థానంలో వాడిని చూడకూడదు ఎప్పుడు కూడా. మనకంటే కింది స్థాయి వాడిని చూస్తే మనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ స్థాయిలో ఉంచాడు అనేది మనకు అర్థమవుతుంది. మనం కారులో వెళ్ళేవాడిని చూస్తే అసూయ వస్తుంది. మనం నడిచి వెళ్ళేవాడిని చూడండి. మన బైక్ మీద ఉన్నాము, నడిచి వెళ్తున్నాడు, అల్లాహ్ అతనికి బైక్ ఇవ్వలేదు, నాకు బైక్ అయినా ఇచ్చాడు, అతనికి అది కూడా లేదు అనే విషయం తెలుస్తుంది. ఇప్పుడు నడిచి వెళ్ళేవాడు ఏం చేయాలి? కాళ్ళు లేని వాడిని చూస్తే అల్లాహ్ ఇతనిపై ఎంత అనుగ్రహం చూపించాడో అర్థమవుతుంది. దేవుడు వాడికి కాళ్ళు ఇవ్వలేదు, కనీసం నాకు కాళ్ళైనా నడవడానికి ఇచ్చాడు అని చెప్పే ఒక విధానం మనకి గుర్తుకొస్తుంది. అల్లాహ్ యొక్క అనుగ్రహాలు ఇప్పుడు గుర్తుకొస్తాయి అలా. ఎందుకంటే మనం నడిచి వెళ్ళేవాడిని మనకంటే ముందుగా ఉన్నవాడిని చూస్తున్నాం కాబట్టి అల్లాహ్ మనపై చూపించిన అనుగ్రహాలు ఏమిటో అర్థం కావాలి. కాబట్టి ఏ స్థాయిలో మనం ఉన్నా మనకంటే కింది స్థాయి వాడిని మనం చూడాలి. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి హదీస్. మనకంటే ముందుగా ఉన్నవారిని, ఎత్తుగా ఉన్నవారిని కాదు, మనకంటే కింది స్థాయిలో ఉన్నాడు అతన్ని చూస్తే మనం బెటర్ అనిపిస్తాం, అవునా? అలాగా ఈ హదీస్ యొక్క సారాంశం కూడా అదే. ఇద్దరు వ్యక్తుల పట్ల అసూయ చెందండి, మిగిలిన వారి ఎవరి పట్ల కూడా మీరు అసూయ చెందకండి అని చెప్పి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ హదీస్లో తెలియజేశారు. అయితే ఈ రోజు మనం తెలుసుకుంది కూడా ఖురాన్ ఎలా చదవాలి, దాని యొక్క ఘనతలు ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం కదా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ఎన్నైతే ఈ మాటలు విన్నామో వాటిపై అమలు చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఖురాన్ని అర్థం చేసుకొని పారాయణం చేస్తూ చదివే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. మరి ఎవరైతే ఎంతమంది అయితే వచ్చారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి యొక్క జీవితాలలో, వారి యొక్క వ్యాపారాలలో శుభాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహ్. మరి అల్లాహ్ దయతో మీరు 2 వారాలుగా మరి చక్కగా హదీసులు నేర్చుకుంటున్నారు. అయితే ఏంటంటే హదీస్ అంటే ఏమిటి? హదీస్ అంటే మీరు తెలుసుకున్నటువంటి అర్థం ఏమిటి? ఒకసారి ఆయన చెప్తారని. హదీసు అంటే ఏమిటి? హదీసు అంటే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆచరణ, పలుకులు ఇవి అవుతాయి హదీస్ అంటే. హదీస్ అంటే ఎవరి యొక్క ఆచరణ? దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆచరణ, పలుకులు అవుతాయి. అయితే దైవప్రవక్త ఆచరణలో 3 విధాలు ఉంటాయి. ఒకటి సున్నతే ఖౌలి, 2 సున్నతే ఫేలి, 3 సున్నతే తక్రీర్. అంటే దైవప్రవక్త యొక్క ఆచరణ, పలుకు, తర్వాత ఆయన చూస్తుండగా జరిగినటువంటి విషయాలు. ఇందులో మొట్టమొదటి విషయం మనం తెలుసుకున్నాం, సున్నతే ఖౌలి. సున్నతే ఖౌలి అంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నోటి నుండి వచ్చినటువంటి మాట, పలుకు. అంటే ఉదాహరణకి ఆయన మీరు తినిన, త్రాగిన, వ్రాసిన, మొట్టమొదటి ఏ పని చేస్తున్నా కూడా బిస్మిల్లా అని పలకమన్నారు. ఆయన బిస్మిల్లా అని పలకమన్నారంటే ఆయన పలుకు అన్నమాట. దాన్ని సున్నతే ఖౌలి అంటారు. రెండవది సున్నతే ఫేలి. సున్నతే ఫేలి అంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరించి చూపించారు. ఆయన ఏం ఆచరించి చూపించారు? ఉదాహరణ చెప్తాము. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ నమాజ్కి సిద్ధపడినా కూడా ఆయన మన వైపు తిరిగి వరుసలను సరిచేసేవారు అన్నమాట. అంటే కరెక్ట్గా ఉంచామని కాలికి తగిలి జాగ్రత్తగా ఒకరు భుజం తగిలి కరెక్ట్గా నుంచునేలాగా సరిచేసేవారు. ఒకళ్ళు ఎదురుకు రాకుండా, ఒకళ్ళు వెనక్కి రాకుండా సరిచేసేవారు అన్నమాట. ఇది మనకు చూపించినటువంటి ఆచరణ కాబట్టి సున్నతే ఫెయిల్ అవుతుంది. మూడవది ఏంటంటే సున్నతే తక్రీర్. సున్నతే తక్రీర్ అంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఎదురుగుండా ఆయన సహచరులు కానీ మరి ఎవరైనా కానీ
షరియత్కి విరుద్ధం కానటువంటి పని ఏదైనా చేసినట్లయితే ఆయన మౌనంగా ఉండిపోయేవారు. అంటే మౌనం అంగీకారం అని చెప్పేసి మనకు ఒక నానుడు. అలాగే ఆయన మౌనంగా ఎప్పుడైతే ఉండిపోయారో మౌనం అంగీకారంగా తీసుకున్నారు అన్నమాట. మౌనం అంగీకారం అంటే దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. మనం పొద్దుటే పదర్ణాలకు వస్తాం కదా. పొద్దుటే పదర్ణాలకు వచ్చేసరికి మొదట ఏం చదవాలి? మొట్టమొదటిగా సున్నత్ చదువు. అంటే 2 రకాలు సున్నత్ చదువు. అంటే నమాజ్ ప్రారంభం కాకపోతే 2 రకాలు సున్నత్ చదువు. నమాజ్ ప్రారంభం అయిపోతే మాత్రం నమాజ్లో కలిసిపోతాం తప్ప సున్నతులు చదువుతూ కూర్చోం. కొన్ని చోట్ల అయితే అలా చదువుతూ ఉంటారు, అది మనకు వద్దు. మన మసీదులో జరిగేది ఏంటంటే నమాజ్ ప్రారంభం అంటే ఫర్జ్ నమాజ్ ప్రారంభం అయిపోతే మాత్రం దాంట్లో కలిసిపోవాలి తప్ప ప్రత్యేకంగా మీరు సున్నత్ చదివి కలపడం. ఒక ఆయన ఆ రోజు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఫర్జ్ నమాజ్ అంటే పొద్దుటే ఉదయం ఫజర్ నమాజ్ చదివించేశారు. ఫర్జ్ నమాజ్ అయిపోయిన తర్వాత తిరిగి కూర్చున్నారు. అందులో ఒక ఆయన, ఈ లైన్లో ఒక ఆయన ఏం చేస్తున్నారంటే లేచి నమాజ్ చదువుతున్నాడు. సరే, ఆ నమాజ్ అయిపోయేదాకా కూడా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూర్చొని చూశారు. అయిపోయిన తర్వాత ఆయన ప్రశ్నించారు అన్నమాట, బాబు ఫర్జ్ నమాజ్ అయిపోయిన తర్వాత అంటే ఫజర్ నమాజ్ అయిపోయిన తర్వాత వేరే నమాజ్ అంటే ఏది లేదు కదా, నువ్వు ఇప్పుడు చదివినటువంటి నమాజ్ ఏంటని అడిగితే, ఓ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను వచ్చేసరికి మీరు ఫర్జ్ నమాజ్లో వెళ్ళిపోయారు కాబట్టి నేను కూడా ఫర్జ్ నమాజ్లో కలిసిపోయాను. అయితే ఈ ఫర్జ్ నమాజ్కు ముందు చేయాల్సినటువంటి సున్నత్ నమాజులు ఏవైతే 2 రకాలు ఉన్నాయో అవి ఇప్పుడు నేను చేసుకుంటున్నాను అని చెప్పేసి అన్నాను. అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, రేపు ఎప్పుడైనా మీరు ఉదయం ఫర్జ్ నమాజ్కి రావడం లేట్ అయ్యి ఫర్జ్ నమాజ్లో మీరు కలిసిపోయారు అనుకోండి, అప్పటికే జమాత్ లేచి నిలబడిపోయింది, కలిసిపోయారు. దాంట్లో నమాజ్ అయిపోయాడంటే 2 రకాల సున్నత్ చదువుకోవచ్చు కూడా అని చెప్పేసి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అభిప్రాయం, ఆయన అంగీకరించినటువంటి సత్యం. కాబట్టి సున్నత్ని మనం ఆయన పలుకుల్లోనే కాకుండా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినటువంటి మాటలు, అలాగే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపించినటువంటి ఆచరణ, అలాగే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎదురుకుండా జరిగినటువంటి ఏదైనా సంఘటనని ఆయన ఖండించకుండా ఉండడం ఒకటి, ఈ 3 విషయాలను కూడా మనం సున్నతిగా తీసుకోవాలి. దీన్నే ఈ యొక్క మాటలు, ఆచరణలు, అలాగే ఈ యొక్క విధానం, ఇవన్నీ కూడా మనకి హదీసుల్లో దొరుకుతాయి. ఈ హదీసుల్లో ఎప్పుడైతే మనం దొరికినాయో కంపల్సరీగా హదీసులు మనం పాటించాలి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఎక్కడ ఉన్నాం? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మస్జిదే ఆయిషాలో. అంటే మనం ఎక్కడ ఉన్నాం అనేది మీకు తెలియదు కాదు. ఎందుకంటే ఈ మస్జిదే ఆయిషా యొక్క ఒక గొప్ప ఇది ఏమిటంటే, ఈ మస్జిదే ఆయిషాలో జరిగేటటువంటి నమాజులు కానీ, పనులు కానీ, విధానాలు కానీ ఏదైనా కూడా ఖురాన్ హదీస్ని అనుసరించే జరుగుతాయి తప్ప వాటికి వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితుల్లో జరగవని తెలియజేస్తున్నాను. ఈ మస్జిద్, వేరే మసీదుల్లో కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి, ఖురాన్ హదీస్లకు వ్యతిరేకంగా కూడా జరుగుతూ ఉంటాయి. అవి మీకు చిన్న వయసు కాబట్టి అప్పుడే మీకు అంత తెలియదు కాబట్టి అంత మన లోతులకి వెళ్ళాల్సిన పని లేదు. అయితే అంటే ఈ సున్నతిని ఏ విధంగా మనం పాటించాలి ఏంటనేటటువంటి విషయం మీద మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అదేమిటంటే, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పేటటువంటి విషయం ఏంటంటే, మనం ఏ పని చేసినా లేదా ఇతరులతో మాట్లాడుతున్నా చేస్తున్నా కూడా ఎవరి మనసును కూడా మనం గాయపరచకూడదని చెప్పేవారు. అంటే ఎటువంటి తప్పు జరిగిపోయినా కూడా, అంటే గమ్ముకుని మీ పక్కన మీ సోదరుడు తప్పు చేశాడు,
తప్పు చేసినా కూడా వెంటనే దాన్ని ఖండించకుండా నిదానించి మనం ఆలోచించి అతను చేసిన తప్ప గొప్ప ఏంటనేది కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ సున్నతిని కాపాడేటువంటి ఒక టీచర్ గారి యొక్క ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. ఒక స్కూల్లో ఒక ఉర్దూ టీచర్ గారు పనిచేస్తున్నారు. అంటే ఉర్దూ టీచర్ గారు కాదు, ఆయన టీచర్గా పనిచేస్తున్నాడు, కానీ ఆయన ముస్లిమాన్ అన్నమాట, ముస్లిం టీచర్ గారు అనమాట. అయితే ఒకరోజు ఆ స్కూల్లో ఏం జరిగిందంటే ఒక 30-40 మంది స్టూడెంట్స్ ఉంటారు కదా, పిల్లలు ఉంటారు కదా. ఆ పిల్లల్లో ఒక కుర్రోడు వచ్చి, ఏమన్నా మాస్టర్ నా యొక్క వాచ్ పోయిందని ఎవరు దొరికేశారండి అని చెప్పేసి. మరి నువ్వు క్లాస్కి రాకముందు పోయిందా, క్లాస్లోకి వచ్చిన తర్వాత పోయిందా, ఎప్పుడు పోయిందా అని అడిగాడు మాస్టర్. అడిగితే ఏం చెప్పాడంటే కుర్రోడు, అయ్యా నేను పాఠశాలలో అడుగుపెట్టిన తర్వాతే, క్లాస్ రూమ్లో ఉన్న తర్వాతే ఇప్పుడే ఒక 10 నిమిషాల ముందే పోయిందని అది చెప్పేస్తున్నాను. సరే అయితే దాన్ని వెతికి పట్టుకున్నావా అయితే నేను కంగారు పడుతూ, ఈ లోపల ఇంటర్వెల్ టైం అయింది, వాళ్ళందరూ కూడా ఇంటర్వెల్కి వెళ్ళిపోయారు. మళ్ళీ బయట లోపలికి వచ్చేసారు. అప్పుడు ఏం చేశారంటే టీచర్ గారు ఏం చేశారంటే ఆ క్లాస్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా కళ్ళకు గంటలు కట్టారు. అందరికి మొత్తం అందరికీ 30 మంది కూడా కళ్ళకు గంటలు కట్టేశారు. కట్టేసి అరే బాబు ఒక్కొక్కరు 2 మీ జేబులు ఎత్తుతారని చెప్పేసారంటే ఆయన ఒక్కొక్కరు జేబులు ఎత్తడం మొదలెట్టారు. మొదలెట్టిన తర్వాత మధ్యలో ఒక కుర్రోడి దగ్గర ఆ వాచ్ జేబులో ఉంది. అక్కడ తీసి బలమని పెట్టేశారు టీచర్ గారు. పెట్టేసిన తర్వాత వెళ్ళిపోమన్నారు, అందరిని వెళ్ళిపోమన్నారు. అందరికీ కళ్ళగంటలు ఇప్పేశారు. ఇప్పేసిన తర్వాత ఎవరైతే వాచ్ పోగొట్టుకున్నాడో ఆ కుర్రోడు ప్యాక్ చేశారు. అరే బాబు ఇలా అని చెప్పేసి ప్యాక్ చేసి ఆ వాచ్ ఆ కుర్రోడికి ఇచ్చేసి, బాబు నీదేనా వాచ్ అంటే అవునంటే నాకు. సరే పట్టుకెళ్ళిపో, ఎవరండి నా వాచ్ తీసుకుని, అవన్నీ నీకు ఎందుకురా, ఈ వాచ్ నీకు దొరుకుతుంది కదా వెళ్ళు అని చెప్పేసి పంపించేసి ఇక్కడ వరకు కథ అయిపోయింది. కానీ వేరే కథ ఎలా మొదలైందంటే అది జరిగినటువంటి కొన్ని సంవత్సరాలు, అంటే ఒక 10-15 సంవత్సరాలు పోయిన తర్వాత ఒక సూటు బూటు వేసుకున్నటువంటి ఒక వ్యక్తి ఈ మాస్టర్ ఇంటికి వచ్చాడు. మాస్టర్ ఇంటికి వచ్చి, మాస్టర్ నేను గుర్తున్నానని అని చెప్పేసి అడిగితే మాస్టర్ ఏమన్నారంటే, అయ్యో గుర్తులేదు అన్నట్టు, మరి ఎవరో ఎంతోమంది పిల్లలు నా దగ్గర చదివారు కదా, మరి నువ్వు ఎవరో నాకు సరిగ్గా గుర్తులేదంటే, సరిగ్గా గుర్తు తెచ్చుకోండి మాస్టర్, ఒకసారి నేను మన క్లాస్లో నేను దొంగతనం చేశాను, వాచ్ దొంగతనం చేశాను, అది మీరు తీసి, అది మీరు నా జేబులో ఉండగా తీశారు, నా కళ్ళకి గంట కట్టి తీసిన తర్వాత ఇప్పుడు ఆ వాచ్ అప్పుడు ఇచ్చేసారు. కానీ ఆ రోజు నన్ను మీరు అవమానించలేదు, ఆ నలుగురు ముందు పెట్టి వీడేదా దొంగ అని చెప్పేసి అనలేదు. నా యొక్క గౌరవాన్ని మీరు కాపాడారు కాబట్టి మరి మీరు నీకు గుర్తున్నానని చెప్పేసారంటే ఆయన ఒకే మాట చెప్పాడు. ఏమనంటే, ఆయన మీ అందరికీ కళ్ళకి గంటలు కట్టడమే కాదు, నేను కూడా కట్టుకున్నాను, నాకు తెలీదు, నువ్వు దొంగిలించినాడు ఎవడో కూడా నాకు తెలీదు అని చెప్పేసి మాస్టర్ ఉన్నారు. అంటే అతను సున్నతిని ఏ రకంగా, అంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినటువంటి మాటలను ఏ రకంగా ఆ టీచర్ గారు పాటించే చూడు. ఒక ప్రక్క దొంగతనం చేసినందుకు ఆ కుర్రోడిని అవమానించలేదు, వీడేదో పలానా దొంగ అని మిగతా వాళ్ళకి చూపించలేదు. అలాగే దొంగిలించినటువంటి వ్యక్తులు కూడా మాస్టర్ చూడలేదు. అంటే అక్కడ సున్నతి ఏ రకంగా చెందా అయింది, ఏ రకంగా బ్రతికింపబడ్డది అని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే మనం ఏదైనా సరే సున్నతి ఉందంటే, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతి ఉందంటే యాస్టీజ్గా మనం పాటించడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనే సున్నతిని దాటి మనం వెళ్ళకూడదు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ ప్రయత్నం మన ఈ మసీద్ మాత్రం తప్పనిసరిగా 100% చేస్తూ ఉంటుందని మీకు తెలియజేసుకుంటాం. అల్హమ్దులిల్లాహ్. మరి చక్కగా మీరు ఇటువంటి క్లాసులు ఎన్నో వింటూ
అలాగే ఎన్నో హదీస్లు నేర్చుకుంటూ మంచి చక్కటి ముస్లిములుగా 100% మాటకి మంచికి న్యాయానికి నీతికి నిలబడేటటువంటి ముస్లింలుగా నిలబడాలని చెప్పేసి కోరుకుంటూ వాక్యుద్దామన్న అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈ రోజు క్లాస్ ముగిసింది. అలాగే రేపు వారం నుంచి బాబాజీ గారు మీ అందరికీ పుస్తకాలు ఇస్తారు. ఏదైతే మీరు నేర్చుకుంటున్నారో వారం వారం ఏదైతే మీరు తెలుసుకుంటున్నారో దానికి ఆ అంశం షార్ట్ కట్లో ఈ రోజు నేను ఈ విషయాన్ని తెలుసుకున్నానని మీరు అందులో రాసుకుంటూ ఉండాలి. ఎందుకంటే తర్వాత మీకు ఒక 3-4 నెలల తర్వాత ఇన్షాల్లా దీనికి సంబంధించిన ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఎవరైతే ఒక అరగంట లేదా 20 నిమిషాలు లేదా పావు గంట ఎవరు ఎంత ఇస్తే భయాన్ని నిలబడి నేర్చుకున్న విషయాన్ని వారికి కూడా ప్రైజులు కూడా మనీ రూపంలో ఇవ్వడం కూడా జరుగుతుంది ఇన్షాల్లా. ఎందుకంటే ఇది ముందుగానే ఎందుకు చెప్తున్నానంటే ముందు చెప్పలేదండి నేను రాసుకోలేదు కదా అని కూడా భావన ఉంటుంది. అది ఎవరైనా జరగవచ్చు. అందుకే నేను ముందుగా చెప్తున్నాను. ఇన్షాల్లా రేపు వారం నుంచి మీరు ఏదైతే మాటలు వింటున్నారో దానికి క్లుప్తంగా రాసుకోండి. ఒక షార్ట్ కట్లో ఈ మాట నేర్చుకున్నాము అని చెప్పి మీరు రాసుకోండి ఇన్షాల్లా. ఓకేనా? అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.